హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే పాలకూర వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. దానికి పాలకూర, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఎందుకంటే మనకి పాలకూరలో ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలుసు. పాలకూర టమాటా తింటే మళ్ళీ కిడ్నీలలో స్టోన్స్ తయారయ్యి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి. మనకి ఏదో ఒక విధంగా మన బాడీకి అయితే ఐరన్ అందాలి కాబట్టి ఇలాగైతే ట్రై చేస్తున్నాను. కనీసం నెలలో ఒక 2 సార్లన్నా మీరు ట్రై చేయండి పాలకూర. నేనైతే వేపుడులాగా చేస్తున్నానండి. దానికి ముందే పాలకూర అయితే కడిగి శుభ్రంగా ఆరిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఎండు కారం కడిగి పచ్చిమిర్చి బాగుంటుంది వేపుడులో. పచ్చిమిరపకాయలు ఏంటంటే కొన్ని మంట ఉంటాయి, కొన్ని మంట తక్కువగా ఉంటాయి. నాకైతే మంట తక్కువగా ఉన్నాయి. 2 కట్టలకు సరిపడా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వాటన్నిటిని శుభ్రంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. దాని తర్వాత అవి పక్కన పెట్టేసుకొని 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 సరిపోతాయి. చాలా బాగుంటుందండి ఈ కూర అయితే మాత్రం. అందరూ చేస్తారు. నేను ఏ విధంగా చేస్తానో మా ఇంట్లో నేను ఇలా వండుతానని చూపిస్తున్నాను మీ అందరికీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఉల్లిపాయలు కటింగ్ అయిపోయిన తర్వాత వాటినన్నింటిని కూడా కలిపి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టాం కదా పాలకూర, కరివేపాకు మాకు ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి కాస్త ఎక్కువనే వాడుతాను కూరలలో. చాలా లేతగా ఉంది ఆకు. ఈ మధ్యకాలంలో ఆకంతా దూసి మంచి ఎగురు వచ్చేసిందండి చెట్టు అంతా, అందుకనే లేతగా ఉంది. కరివేపాకు అయితే మాత్రం కళాయి అయితే పెట్టాను. వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసేసి తాలింపు అయితే వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, దాని తర్వాత పచ్చిమిర్చి, ఈ 2 కలిపి బాగా వేగనిచ్చుకొని మంట మీడియంలో పెట్టుకోవాలండి. పెద్ద మంట అనుకో మాడిపోతాయి, మీడియం అనుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చాలా చక్కగా వేగిపోతాయి. వేగిన తర్వాత దాంట్లోకి సరిపడా 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. సన్న మంట మీద తొందరగానే వేగుతాయి. మనం కట్ చేసుకోవటమే లేటు. అన్నీ కటింగ్ చేసుకున్న తర్వాత కూర అయితే చాలా తొందరగానే అయిపోద్ది. మొత్తానికి వేగిపోయినాయండి. వేగిన తర్వాత పసుపు వేసి ఒకసారి కలదిప్పుకొని దాంట్లో పాలకూర అయితే వేసేసుకుందాము. నేను 2 కట్టలు తీసుకున్నాను. ఎందుకంటే టమాటా పాలకూర వండితే కిడ్నీలో స్టోన్స్ తయారవుతున్నాయని చాలా వరకు తగ్గించేసాము. నెలకు ఒకసారి కూడా వండట్లేదు. అందుకనే ఇలాగైతే ట్రై చేస్తున్నాను. ఎక్కువగా మెంతికూర తీసుకొని వాడతాను. దానికి తోడు నెలకు 1 సారి 2 సార్లు ఇలా పాలకూర కూడా వేపుడు చేస్తానండి. వేడివేడి అన్నంలో కూడా చక్కగా సరిపోద్ది. చపాతీ చేసుకొని తిన్న మంచి టేస్ట్ చాలా బాగుంటుందండి పాలకూర వేపుడు. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ వేసిన తర్వాత కాసేపు కలిపి ఒక 2 నిమిషాలు అలా వేగనివ్వాలి. చాలా అంటే చాలా తొందరగా అయిపోయిందండి కూర అయితే మాత్రం. ఇప్పుడైతే పిల్లలు ఆకుకూర అంటే ఆకుకూర అంటారు, కానీ ఆకుకూర కంపల్సరీగా అందరూ వాడాలి. మనం తినే తిండి అంత పోషకాలు ఉన్న ఫుడ్ కాదు, అయినా సరే మనం తినాలి తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కటి మందులతోటే పండుతున్నాయి. అయినా మనం శుభ్రంగా కడుక్కుంటాం కాబట్టి ఇలా అయిపోయింది చూడండి. మొత్తానికైతే మగ్గిపోయింది. అంత మగ్గిన తర్వాత నీరంతా లాగిన తర్వాత చివరిలో సాల్ట్ వేసుకోవాలి. ముందే వేస్తే అది ఉప్పు ఎక్కువైతే కూర అంతా చెడిపోద్ది కాబట్టి మనకు ఉడికిన తర్వాత కూర ఎంత అయితే ఉందో దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి వేసినప్పుడు ఎలా కళాయి నిండా ఉందో. మగ్గేసరికి కొంచెం అయిపోయింది ఆకుకూర అయితే మాత్రం. ఎక్కువ టైం పట్టదు, చక్కగా వండుకోవచ్చు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు, పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి మనకి కారంతో పని ఉండదుగా. నిజంగానే చాలా బాగుంటుందండి తినడానికి. ఇంతేనండి, చాలా సింపుల్.
నచ్చిందే లైక్ చేయండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను, ఎందుకంటే వండినప్పుడు ఇంత పెద్ద కళాయి కాబట్టి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను. 2 కట్టలైనా చూడండి ఎంత ఎంత అయిపోయిందో. ఉడికేసరికి చాలా తక్కువ అయిపోయింది. ఇదండి నేను చేసింది పాలకూర వేపుడు. ఎలా ఉందో చెప్పండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.